సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగలిస్తారా? సీసీ కెమెరాలు పరిశీలిస్తే మీరే అనుమానితులుగా ఉన్నారంటూ పలువురు భక్తులను అధికారులు నిలదీశారు. దర్శనానికి వచ్చి తామెందుకు చోరీ చేస్తామని ఎదురు ప్రశ్నించారు. అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన సత్యనారాయణమూర్తి కుటుంబాన్ని కొత్త వలసకు చెందిన యువకుడు ఇద్దరు యువతలను తాళ్లతో బంధించడంతో వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగరంకు చెందిన బృందం వారిని, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో లాయర్లు ప్రశ్నించారు. చివరికి ఇదంతా ఉత్సవంలో భాగమని, తర్వాత వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారి దర్శనం కల్పించడంతో ఆనందంతో పరవశులయ్యారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ రాజగోపురం ఎదుట వినోదోత్సవం ఉంగరపు సేవ వేడుకగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాచార్యులు, ఐవి రమణాచార్యులు విచారణాధికారులుగా వ్యవహరించగా, ఉప ప్రధాన అర్చకులు కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవ్ రక్షణ భటులుగా దొంగలను వెతికే నిధులు చేపట్టారు. ఈవో కె సుబ్బారావు దంపతులతో పాటు ప్రధాన అర్చకులు సిఐడి అధికారి మూర్తి, ఒక న్యాయవాది తదితరులను దోషులుగా బంధించి వినోదాన్ని పంచారు. ఆలయ రాజగోపురం ఎదుట జరిగిన వినోదోత్సవంలో గోవిందరాజస్వామి మహారాజా అలంకరణలో ముత్యాల పల్లకిలో కొలువయ్యారు. సప్తవర్ణాల 7 మేలుముసుగుల్లో దర్శనమిచ్చారు. అర్చకులు ఒక్కొక్క ముసుగును తొలగిస్తూ ఉంగరం కోసం అన్వేషించారు. చివరి ముసుగులో అంగుళీయకం లభ్యం కావడంతో ఉత్సవం పరిసమాప్తమైంది. దొరికిందా మీకు? అది ఎక్కడ మీరే తీసేసి ఫుటేజ్లో మీరు గమనించారు. అది మేము మొడకొచ్చారు. ఆల్రెడీ అంతేది మైక్ దగ్గర పెట్టుకోండి. నిన్న నైట్ చెప్పేస్తే వదిలేస్తారు, ఏడిస్తే వదలరు. భద్రామేనా సొంతూరేనా ముగ్గురు అంతేనా? చెక్ చేసి రమ్మనండి ఫస్ట్ లేడీస్ చెక్ చేయడానికి. కొద్దిగా ఎవరుంటే నువ్వు నవ్వుతున్నావు, మీరే అడుగుతున్నారని వాడు నువ్వు నవ్వుతున్నావు. సీరియస్గా ఉండాలి. ఫోన్లోకి వచ్చినప్పుడు నమ్మకం ఏంటయ్యా? సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి ఎవరికి ఇచ్చాడు వెరిఫై చేస్తే బయటకు చూడండి. ఇందులో ఉన్న కాబట్టి ధైర్యం పెళ్లిలో ఉంగరాలు ఆ ఉత్సవం జరుగుతుంది. దాంట్లో మిమ్మల్ని పట్టుకున్నారు. దేవుడి దగ్గర తీసుకొచ్చారు. అదృష్టం ఉంటుంది. బీటెక్ బాగా తీసుకోండి. అక్కడ తీసుకొని దర్శనానికి వితౌట్ టికెట్ వితౌట్ లైన్ వెరీ గుడ్. ఈ ఉంగరం అలా పట్టుకోండి.
కూర తీసుకున్నారా ఒక్క నిమిషం చూపించాలి ఏంటంటే మేము ఇక్కడ దర్శనం అయిపోయినాక ఆయన పెద్ద స్వామివారు సో అడ్డంగా నించుంటే తిడతాడేమో అని చెప్పి సైడ్కి వెళ్ళాం. సో మమ్మల్ని ఏమనుకున్నాడు మేమేదో దొంగతనం చేసామని చెప్పి మమ్మల్ని సైడ్ తీసుకొచ్చారు. ఫస్ట్ చెప్తా అన్నారు కానీ ఏం చెప్పలేదు. ఏమనుకున్నాం అంటే మా ఆర్నమెంట్స్ కానీ లేదా మెటల్ దానివల్ల హామ్ జరిగిందని అనుకున్నాం. దాని తర్వాత మేము టెస్ట్ చేసామని చెప్పారు. అసలు మేము టెస్టే చేయలేదు, మళ్ళీ సీసీ కెమెరాలో కూడా ఉందని చెప్పారు. సో అక్కడ కొంచెం డౌట్ వచ్చినా పర్లేదు, ఇంకా అందరూ ఉన్నారు కదా, సో ఏం అలా తీసుకోలేదు. ఇక్కడికి వచ్చాక వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు చిన్న ప్రాంక్ చేశారు అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఎప్పుడు ఇలాంటి ఎక్యుజేషన్స్ ఇలాంటి ఎలిగేషన్స్ రాలే. అన్ఫార్చునేట్గా ఎవరైనా బ్యాగ్లో పెట్టినా కూడా ఫస్ట్ బ్యాగ్ పట్టుకుంది నేనే కదా, సో నేనే అయిపోతుంది. మీరందరూ బాగానే ఉన్నారు, బ్యాగ్ నా చేతిలో ఉంది కాబట్టి నన్ను ఫస్ట్ లోపల వేస్తారు. ఎంత స్టోరీ అలా అయిపోయింది. చేతులు చూపించండి అంటే గాజులు వేసుకోలేదా, గాజులు వేసుకున్నా కదా, మిస్టేక్ ఏంటి పట్టుకొచ్చింది అని చాలా భయపడ్డాము. ఏం చేస్తున్నారండి? నిజంగా ఎవరు జరగబోదు నా ఉంగరం పెట్టుకుని వచ్చాను. మేము విజయనగరం నుంచి వచ్చాము స్వామివారి దర్శనం గురించి. సో ఇక్కడ కొంచెం స్టార్టింగ్ లో హడావిడిగా అవుతుందని చెప్పేసి మేము కూడా చూడడం జరిగింది. చూసేసరికి మమ్మల్ని వాళ్ళు ఉంగరం పోయింది అది ఇది అని చెప్పి మా మెడలో ఆ దారం ఏదో ఉంటది కదా అది వేసేసారు. వేసినప్పటికీ మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా స్వామివారి కళ్యాణంలో ఒక భాగమమ్మ, ఇలాగ ప్రాంక్ చేసుకుంటాము ఇలాగ అని చెప్పేసి అని అన్నారు. సో మేము దానికి ఏం అంటే భయపడ్డాము, కొంచెం ఉంగరం పోయిందని చెప్పేసి. తర్వాత చెప్పారు ఇలా అని, ఓకే అని చెప్పిన తర్వాత ట్రెడిషనల్ వేర్ గురించి మాట్లాడారు. స్వామివారి దర్శనం గురించి అని చెప్పి మేము ట్రెడిషనల్ వేర్ వేసుకుందామని చెప్పేసి మేము ముందుగానే ఫిక్స్ అయ్యాము. సో టెంపుల్ అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పేసి, అందులో సింహాద్రప్పన్ అంటే మాకు కొంచెం చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పి ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాము. చాలా మంది ఇప్పుడు ట్రెడిషనల్ వేరు మానేశారు వేయడం. సో వేసుకుంటే కొంచెం మన ట్రెడిషనల్ వేర్ ని గుర్తు చేసినట్టు ఉంటదని చెప్పి వేసుకున్నాం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ప్రతివర్ష కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉంగరపు సేవ వినోదోత్సవం కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. స్వామివారి ఉంగరాన్ని కళ్యాణం ఆ సంభ్రమంలో అది జార విడుచుకోవడం, ఆ జార విడుచుకున్న ఉంగరాన్ని తెస్తే కానీ మళ్ళీ లోపలికి మీకు అనుమతి లేదు అని అమ్మవారు నిరోధించడం. ఆ సందర్భంగా వాళ్ళ దయ నుంచి ఆ సుప్రభాతం అయిన దగ్గర నుంచి స్వామివారు ఆ ఉంగరం అన్వేషణ కోసమని బయలుదేరారు. ఎవరెవరిని దగ్గర ఉంగరం ఉందో వాళ్ళని విచారణ చేయడం జరిగింది. చివరగా స్వామివారి యొక్క ఉత్తరీయంలోనే ఆ ఉంగరం ఇమిడి ఉండడం వలన ఆ ఉంగరాన్ని మళ్ళీ పరిగ్రహించి స్వామివారికి అమ్మవారికి సమర్పించడం కోసమని, ఆమెకి మోదం కలిగించడం కోసమని స్వామివారు రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి జని చరితార్థం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.